ఇప్పటి వరకు శాసనసభలో జరిగే 2 సమావేశాలకు వైఎస్ఆర్సీపీ నాయకులు గైర్హాజరు కావడంతో జగన్మోహన్ రెడ్డి అతని అనుచరులు వెంటనే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బంగిడి గోపాల్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. గత ప్రభుత్వ కాలంలో వైసీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగం చేశారని విమర్శించారు. కోట్లు విలువ చేసే ఫర్నిచర్లు ఉందని వెంటనే దాన్ని ప్రభుత్వాన్ని అప్పచెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆస్తులను, ప్రజల హక్కులను కాలరాశారని విమర్శించారు. ఎవరైనా శాసనసభ్యుడు శాసనసభ సమావేశాలకు గైర్ హాజరైతే వారిని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించే విధంగా చట్టబద్ధం చేయాల్సిన అవసరం ఉందని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సూచించారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికే కాదు, అవినీతిపై కొరడా జులిపించడానికి అధికారులు స్వేచ్ఛ ఇచ్చారని ఆయన కొనియాడారు. ఈ విలేకరుల సమావేశంలో జగన్నాథం, ఆముదాల తులసిరాం, అశోక్, విక్కీ తదితరులు పాల్గొన్నారు. శాసనసభకు రాకుండా 11 మంది శాసనసభ్యులు నిరవధికంగా ఆబ్సెంట్ అవుతున్నారు. 2 శాసనసభ సమావేశాలు జరిగాయి. మొదటి శాసనసభ సమావేశాల్లో ఏదో గత 5 సంవత్సరాలు అధికారం వెలగబెట్టినటువంటి సందర్భంగా వెంటనే శాసనసభకు రావడానికి సిగ్గయిందో, లజ్జయిందో, లేదు వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు గుర్తుకొస్తాయని అధికార పక్షం వాళ్ళు మరి ప్రశ్నిస్తారని రాలేదనుకున్నాం. కానీ నిన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో కూడా శాసనసభ లోపలికి వచ్చి శాసనసభ రిజిస్టర్ లో సంతకం పెట్టి అటెండెన్స్ వేసుకుని శాసనసభ లోపలికి రాకుండా బయట నుంచి వచ్చినటువంటి శాసనసభ్యులు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మాజీ ముఖ్యమంత్రి గారికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ సెక్యూరిటీ ఇస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో దాదాపు 150 కోట్ల రూపాయల ఫర్నిచర్ ఆయన ఇంట్లో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉంది. గత స్పీకర్ కోడెల శివప్రసాదరావును సోషల్ మీడియాలో ఎగతాళి చేసి ఆయన ఆత్మహత్య చేసుకునే విధంగా మనం చూసాం చరిత్రలో. ఈ రోజు సిగ్గు, లజ్జ, మానము, ఈనము, పానము ఉంటే ఈ మాజీ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల ఆస్తులను, హక్కులను హరిస్తూ ఆయన ఇంట్లో 150 కోట్ల రూపాయలు ఫర్నిచర్ పెట్టుకున్నారని మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఫర్నిచరే కాకుండా సెక్యూరిటీకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఖర్చు పెడతా ఉంది. వీళ్ళు వెంటనే రాజీనామా ఇవ్వాలి అనేది నా డిమాండ్. 3 సమావేశాలకు ఆబ్సెంట్ అయితే తర్వాత వాళ్ళ సభ్యత్వం రద్దు చేసే విధంగా కానీ ఏదన్నా ఒక అమెండ్మెంట్ తీసుకురావాలని చెప్పి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.